నిన్న క్లాస్‌లో అటాప్సీకి కేస్ ఎట్లా మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి, కేస్ ఏం జేసుకోవాలి అన్నది కంప్లీట్‌గా చెప్పడం జరిగింది. మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని అటాప్సీ ఇనిషియలైజేషన్ జేసుకోవడం, అలాగే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పడం అయితే జరిగింది. మీరు కొంచెం ఒకసారి నిన్న క్లాస్ ఒకవేళ వినకపోతే మళ్ళొకసారి వినండి సార్. ఈరోజు మనం కేస్ అయిపోయింది. ఇప్పుడు అటాప్సీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు క్లాస్‌లో. బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకోవాలో నిన్న క్లాస్ మొత్తం చెప్పాను. ఈరోజు నుండి ఈ కంప్లీట్‌గా ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా అందరూ మనం ఒక కేస్‌ని తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి అన్నది ఈరోజు చెప్తాను. ఫస్ట్ నిన్న కేస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే మనం కేస్ ఎట్లా ఫైల్ చేసుకోవాలో చెప్పడం అయితే జరిగింది. దాని ప్రకారం మనకు ఆటోమేటిక్‌గా కేస్ అనేది ఫైల్ అంటే మనం అప్లై చేసినట్లుంటుంది. ఆ తర్వాత మనకు డేటా అనేది ఏ డేటా కావాలో డేటా సోర్స్ అనేది చూపిస్తుంది. అది ఎక్కడ సేవ్ చేసుకుంటుంది, ఎక్కడ సేవ్ అయ్యింది అన్నది కూడా నేను చెప్పాను మీకు. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం కేస్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ కేస్ కంప్లీట్ అయిపోయింది మీకు. ఇప్పుడు నేను కేస్‌ని ఎట్లా ఓపెన్ చేయాలి అన్నది చెప్తున్నాను. ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కేస్‌ని మనం నిన్న కేస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ రీసెంట్ కేస్ అని ఉంది. అంటే మీరు నిన్న కేస్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది చేసుకోవచ్చు. లేదు ఓపెన్ కేస్ అని ఉంది. అంటే ఈ 2 కూడా మనకు ఈరోజు కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఓపెన్ రీసెంట్ కేస్ అంటే దీనిపైన క్లిక్ చేస్తే నిన్న జరిగిన కేస్ అంటే మనం నిన్న, ఈరోజు ఏదైనా ప్రెజెంట్ ఏదైతే చేశామో, ఆ కేస్‌ని యాడ్ జేస్తాము. అలా కాదు నాకు ప్రీవియస్‌గా అంటే ఒక చాలా రోజుల కింద మనం కేస్ చేశాము. దాన్ని అనలైజ్ చేయాలంటే ఓపెన్ కేస్ పైన క్లిక్ చేసుకోండి సార్. క్లిక్ చేసిన తర్వాత మనం కేస్ ఎక్కడ ఫైల్ అంటే ఎక్కడ అయితే టార్గెట్ ఇచ్చింటామో అంటే ఎక్కడైతే ఫైల్ మనం ఆహ్, సేవ్ చేశామో అక్కడికెళ్ళి మనం ఒకసారి నేను టెస్ట్ అనే ఫోల్డర్‌లో అంటే టెస్ట్ అనే ఒక కేస్‌నైతే తీసుకోవడం జరిగింది. టెస్ట్ అనే ఫైల్ ఓపెన్ చేసుకుంటే మనకు ఓపెన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని మనం ఓపెన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ టెస్ట్ అని ఉంటుంది మనకు. అటాప్సీలో సేవ్ అయి ఉంటుంది. ఈ ఫైల్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనకు కేస్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇది ఎక్కడుంటుంది అంటే, మనం ఎక్కడ సేవ్ చేశాం నిన్న క్లాస్‌లో అక్కడే ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా నేను మళ్ళొకసారి చూపిస్తున్నా. బ్యాకెళ్ళడానికి రాదు. స్ట్రక్ అయిపోతుంది గాబట్టి మీరొకసారి చూసుకోండి సార్. ఇది అటాప్సీలో మనం టెస్ట్ అనే దాంట్లో కేస్‌ని తీసుకోవడం జరిగింది. మనం డైరెక్ట్‌గా ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ కే దీన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ విధంగా క్లిక్ చేసుకొని మనకు ఓపెన్ కేస్ అని ఉంటుంది. కంట్రోల్ ఓ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. మనం దీనిపైన సెలెక్ట్ చేసుకొని, ఓపెన్ చేసుకొని, దీనిపైన క్లిక్ చేసుకుంటే మన కేస్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్‌గా. లేదు రీసెంట్ కేస్ పైన క్లిక్ చేస్తే నిన్న జరిగిన కేస్ ఏదైతే ఉంటుందో, మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ కేస్ వచ్చేస్తుంది మనకు. అంతే సింపుల్‌గా ఆ 3 కాలమ్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. న్యూ కేస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. రీసెంట్ కేస్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా చేసుంటాం గదా! ఆ కేస్ తీసుకోవడం అంటే రీసెంట్ కేస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఇవన్నీ సెలెక్ట్ చేసే అవసరం ఉండదు. లేదు పర్టిక్యులర్‌గా ఒక కేస్‌ని మనం సెలెక్ట్ చేయాలి అనుకుంటే, మనం ఓపెన్ కేస్ పైన క్లిక్ చేసుకొని, మనం ఏ ఫైల్ అయితే నేమ్ ఇచ్చుకుంటామో, ఆ నేమ్ ఇచ్చిన ఫైల్ పైన మనం క్లిక్ చేసుకోవాలి అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అక్కడ మనకు అటాప్సీలో సేవ్ అయి ఉంటుందన్నమాట. ఎలా అన్నది ఇప్పుడు మనం చూసాం గాబట్టి, ఈ విధంగా అటాప్సీ ఫైల్‌లో సేవ్ అయి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే మనకొస్తుందన్నమాట. 3 కైండ్ ఆఫ్ కంప్లీటెడ్ మనకు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పెన్ డ్రైవ్‌లో డేటా ఏదైతే ఉంటుందో, పెన్ డ్రైవ్‌లో ఉన్న డేటా మొత్తం గూడా మనకు అటాప్సీకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్‌గా మనకు ఇక్కడ డాష్‌బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డాష్‌బోర్డ్‌ని మనం నిదానంగా ఈరోజు క్లాస్ కంప్లీట్‌గా చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా రోజు ఒకే క్లాస్ కాకుండా ఈరోజు మొత్తం క్లాస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. నిదానంగా చూసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకు ట్యుటోరియల్స్‌లో ఉన్న కాన్సెప్ట్ ఏంది అంటే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకోండి అని ఉంది. తర్వాత సెకండ్ వన్ కేస్ డేటా సోర్స్ అని ఉంది. మనకు కేస్ డేటా సోర్స్ అన్నది ఇక్కడ ఉంది సార్. మనం డేటా సోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు కంప్లీట్ డేటా సోర్స్ అనేది వస్తుంది. సార్ ప్లీజ్ మ్యూట్‌లో పెట్టుకోండి సార్. అన్‌మ్యూట్‌లో మ్యూట్‌లో పెట్టుకోండి.
మనకు డేటా సోర్స్ అనే కాలం కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో కేస్ డేటా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన డేటాని మనం ఇప్పుడు చూస్తున్నాం. కేస్ డేటా పైన క్లిక్ చేసుకుంటే మనకు డబుల్ క్లిక్ చేస్తే మొత్తం దాని వ్యూ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. అంటే మనకు డివైస్ ఐడి, అటాప్సీ, మనం ఎంత స్టోరేజ్ పాయింట్ ఉంది అనేది చూపిస్తుంది సార్ మొత్తం. మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటే కంప్లీట్‌గా ఫైల్ డేటా పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కొంచెం ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ పైన మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఆ డేటా పైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ హోస్ట్ అని ఉంటుంది. మళ్ళా హోస్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి పైన క్లిక్ చేసుకుంటే దాంట్లో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అయితాయి సార్. వన్ టైమ్ బ్యాక్ నిదానంగా చెప్తున్నా. డేటా సోర్స్ అనే కాన్సెప్ట్ డేటా సోర్స్ అనే కాన్సెప్ట్‌లో మనకి ఈ డేటా మొత్తం గూడా కొంచెం బ్యాక్‌కెళ్ళి మళ్ళొకసారి బ్యాకెళ్తే ఇక్కడ కనిపిస్తుంది. డేటా సోర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత డ్రైవ్ అని కనిపిస్తుంది. అంటే మనకు సంబంధించిన హోస్ట్ మెషిన్ అనేది చూపిస్తుంది అన్నమాట. హోస్ట్ మెషిన్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రైవ్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అంటే మనం ఆ ఫైల్స్ అన్నీ గూడా మనకిక్కడ డిస్‌ప్లే అయితాయన్నమాట. ఇప్పుడు మనకిక్కడ ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అన్ని ఫైల్స్ చూపిస్తుంది. ప్రీవియస్‌గా ఉన్న ఫైల్స్ గాని ఏవైతే ఉన్నాయో అన్ని ఫైల్స్ చూపిస్తుంది. ఒకసారి మన పెన్ డ్రైవ్‌ని కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్‌లో మనకు ఆ పెన్ డ్రైవ్‌ని గూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కనెక్టివిటీలో ఉంది గాబట్టి. పెన్ డ్రైవ్‌లో మనకేం కనిపిస్తుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మాత్రమే కనిపిస్తుంది. ఓన్లీ పెన్ డ్రైవ్‌లో ఉన్న పార్ట్స్ మనకు 9 మాత్రమే కనిపిస్తున్నాయి సార్. బట్ ఇక్కడ మాత్రం చాలా ఫైల్స్ అనేది కనిపిస్తున్నాయన్నమాట. మనకు 6 లాంగ్వేజెస్ 2021 తర్వాత చాలా నేమ్స్‌తో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్‌గా ఉన్నవి డిలీట్ అయి ఉండొచ్చు, డిలీట్ చేసి ఉండొచ్చు అన్నమాట. ఇవన్నీ గూడా ఫైల్ సంబంధించినవన్నమాట. అంటే డేటా సోర్స్ అంటారు వీటిని. మీకు వన్ బై వన్ చెక్ చేసుకోవచ్చు. మనం 197 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 197 ఫైల్స్ అన్నీ గూడా మనం ఇక్కడ చూసుకోవచ్చన్నమాట. ఇది డేటా సోర్స్ అన్నమాట. కంప్లీట్‌గా మనకు డేటా సోర్స్ మొత్తం వస్తుంది అన్నమాట. నిదానంగా మనం చూసుకోవచ్చు. లొకేషన్ ఎక్కడుంది, దీనికి హాష్ వాల్యూస్ లేవు. తర్వాత ఈ విధంగా డేటాకి సంబంధించినది ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా న్యూ ఫోల్డర్స్ అని చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమి కనిపించవు. దీంట్లో న్యూ ఫోల్డర్ 12 ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది జేపీజీ ఫైల్స్ అని, పిక్స్ ఉన్నాయి. తర్వాత బ్లాకెట్ హ్యాండెడ్ హ్యాకింగ్ MP4 అని ఉంది. ఈ విధంగా మనకు ఆల్‌మోస్ట్‌గా అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ జేసుకోవాలి అనుకుంటే మనం సింపుల్‌గా ఎక్స్‌ట్రాక్ట్ యువర్ ఫైల్ అని ఉంటుంది. మనం ఎక్స్‌ట్రాక్ట్ ఫైల్ పైన క్లిక్ చేసుకుంటే ఎక్కడ సేవ్ చేయాలి ఎక్కడ సేవ్ చేసుకోవాలి అని అడుగుతుంది. మనం డెస్క్‌టాప్‌లో ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో నేను దీని ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. అక్కడ క్రియేట్ చేసి డెస్క్‌టాప్‌లో ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను డెస్క్‌టాప్ ఫోల్డర్‌లో ఆల్రెడీ కొన్ని ఫైల్స్ సేవ్ చేసుకున్నా. ఇక్కడ సేవ్ చేసినా అన్నమాట. ఈ విధంగా మనకు ఎక్కడ సేవ్ చేసుకోవాలో హియర్ ఫైల్స్ పైన క్లిక్ చేసుకొని మనం సింపుల్‌గా ఇక్కడ ఇంపోర్ట్ ఎక్కడికి పంపించాలి అని అడుగుతుంది సార్ మనకు. మనం ఇంతకుముందు ఎక్కడికైతే పంపించామో అక్కడికి పంపించుకోవచ్చు అన్నమాట. సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు డిలీటెడ్ మొత్తం ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఎక్కడైతే సేవ్ చేశామో అక్కడ ఒకసారి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అన్నీ బయటికి తీసుకురావచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు బయటకి తీసుకురావడం జరిగింది కదా! డిలీటెడ్ ఫైల్స్ అన్నీ మనకు బయటికి అంటే రికవర్ చేయొచ్చు. ఈ విధంగా మనం రికవరీ చేయాలి అనుకుంటే మనం సింపుల్‌గా రైట్ క్లిక్ చేసి ఆప్షన్స్ అన్నీ మనం చూడాలి. ఇక్కడ ఆప్షన్స్‌లో మనకు ఎక్స్‌ట్రాక్ట్ యువర్ ఫైల్ అని ఉంది. ఆ ఫైల్ పైన క్లిక్ చేసుకొని మనం ఎక్స్‌ట్రాక్ట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. దీంట్లో వైరస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అది కూడా మనకు వైరస్ అనలైజ్ అనేది ఒక వైరస్ ఉంటుంది కాబట్టి వైరస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అన్నది కూడా మనకు ఒక సిలబస్ అనేది దీంట్లో ఉంది అన్నమాట. ఈ విధంగా మనకు డేటా సోర్స్ అనేది మనం క్లిక్ చేసుకొని ప్రతి డేటా సోర్స్ మనం తీసుకోవచ్చు అన్నమాట సార్. ఇక్కడ పైథాన్ ఈమెయిల్స్ క్యాప్చర్ అని ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని చూపించడం జరుగుతుంది అన్నమాట మనకు. ఇక్కడ హాష్ వాల్యూ అనేది కొంచెం మనం నెక్స్ట్ క్లాస్‌లో బాగా నీట్‌గా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా డేటా సోర్స్ అంటే ఏంటి అన్నది కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటాను.
దీంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి మనకు ఇవన్నీ లేవు. బట్ ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డేటా సోర్స్ అనేది మాత్రమే ఇప్పుడు కంప్లీట్‌గా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం కొంచెం మినిమైజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇట్లా క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఎఫ్ పక్కన క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది డేటా సోర్స్ అన్నమాట. ఒక డేటా సోర్స్ అనేది మనం కంప్లీట్‌గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డేటా సోర్స్‌లోనే ఇంకొకటి కీవర్డ్స్ ఉంది. రీసెంట్ యాక్టివిటీస్ అని ఉంది. మనకు రీసెంట్ యాక్టివిటీస్ అంటే ఏంది? కీవర్డ్స్ అంటే ఏంది? అనేది మనం ఇప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు ఫస్ట్ వన్ కీవర్డ్స్ అనేది మనం చెక్ చేయబోతున్నాం. ఇక్కడ మనకు కీవర్డ్స్ అని కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసుకుంటే, డబుల్ క్లిక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని కీవర్డ్స్ అనేవి కనిపిస్తాయి. కీవర్డ్స్ వచ్చేసి ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఇంకా మిగతా కీవర్డ్స్ అనేవి కనిపిస్తుంది. ఈమెయిల్ అడ్రెస్ అనేది మనకు 21 కీవర్డ్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మనం ఒకసారి డబుల్ క్లిక్ చేసుకుంటే ఈమెయిల్ సంబంధించినవి మనకేమైనా ఉంటే చూపిస్తుంది. ఇది కొంచెం కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలి? ఏంది అనేది మనం చూసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ మనకు కీవర్డ్స్‌లో సెర్చ్ చేస్తే MP3 64 ఉన్నాయి. MP4 అనేది 58 ఉన్నాయన్నమాట. మనం డబుల్ క్లిక్ చేసుకుంటే చూపిస్తున్నాయన్నమాట. ఇవి మనకు అక్కడున్న డేటా అన్నమాట. 3 జేపీజీలో మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ. మన కీవర్డ్స్‌ని ఎలా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ కీవర్డ్ సెర్చ్ అని ఉంటుంది. మనకి ఏ కీవర్డ్ కావాలో ఆ కీవర్డ్స్‌ని మనం సెర్చ్ చేస్తామన్నమాట. ఇంకా కొంచెం నిదానంగా మీకు అర్థమవుతుందన్నమాట. ఈ కీవర్డ్స్ మనం ఏ కీవర్డ్ కావాలో ఆ కీవర్డ్స్‌ని మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రెజెంట్ మనకు ఏ కీవర్డ్స్ కావాలో ఆ కీవర్డ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ MP4. ఈ విధంగా మనకు ఇక్కడ MP4 అనేది కనిపిస్తుంది. జేపీజీ కనిపిస్తుంది. మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి సార్. ఇది ఎంత ఎంబీ ఉన్నాయి? MP4 అనేది మనకు ఎప్పుడు డిలీట్ చేసినాము, లేకపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి ఫైల్స్ అనేది మన టైం కూడా కనిపిస్తుందన్నమాట. ఇది కొంచెం మనం కీవర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కీవర్డ్స్ తర్వాత వచ్చేసి టైమ్‌లైన్ అని ఉంది. టైమ్‌లైన్ ఇంటర్ఫేస్ అని ఉంది. ఇమేజ్ గ్యాలరీ అని ఉంది. కొంచెం నిదానంగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైమ్‌లైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సార్. ఇది టైమ్‌లైన్ అంటారు. ఈ టైమ్‌లైన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్‌గా ఇది టైమ్‌లైన్ అన్నమాట. అంటే ఒక కంప్లీట్‌గా మనకు ఈ పెన్ డ్రైవ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఎప్పటిదాకా పనిచేస్తుంది? స్టిల్‌గా పనిచేస్తుందా? అని మనకు తెలుస్తుంది. ఇక్కడ కింగ్‌స్టన్ కంపెనీ తయారు చేసినప్పటి నుండి మనకు అంటే పర్సన్ యూజ్ చేసేంత వరకు ఏ పర్సన్ ఎప్పుడు యూజ్ చేసినాడు అన్నది కంప్లీట్‌గా మనకు చూపిస్తుంది అన్నమాట. మనం ఏ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాము? ఇది కరెక్టేనా? కాదా? అన్నది మనకు టైమ్‌లైన్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ గూడా ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాము అన్నమాట. ఫర్దర్‌గా బేసిక్ కాబట్టి కొంచెం తెలుసుకోండి సరిపోతుంది. అప్లై పైన మనం క్లిక్ చేసుకొని ఏ దానికైనా మనం అప్లై అనేది చేసుకోవచ్చన్నమాట. ఎక్కేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడైతే మనకు అవసరం లేదు. మనకిక్కడ కనిపిస్తున్న దాంట్లో కౌంట్ అని కనిపిస్తుంది. కౌంట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు కౌంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డీటెయిల్స్. మనకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ఈ విధంగా. మనం ఇది ఎప్పుడు యూజ్ చేశారు? అంటే ఏ ఫైల్ యూజ్ చేస్తున్నారు? ఏ ఫైల్స్ దీంట్లో యూజ్ చేశారు అన్నది కంప్లీట్‌గా ఉంటుంది. మనకు డేటా కంప్లీట్‌గా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం క్లిక్ చేస్తే కింద కనిపిస్తుంటాయన్నమాట మనకు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు దీని పైన క్లిక్ చేసినామనుకోండి సార్, మొత్తం ఈ డేటాకి సంబంధించిన సోర్స్ అనేది వస్తుంది మనకు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. కిందకి తీసుకొని వెళ్ళిపోవాలి. మనం ఇయర్ ప్రకారం చూసుకుంటే, మనం ఏ ఇయర్‌కి కావాలో ఆ ఇయర్ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఒక్క నిమిషం. మనకిక్కడ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. లాస్ట్ వన్ మనకు లాస్ట్ డేట్ కూడా మనకు చూపిస్తుంది అన్నమాట. ఏ టైం, ఏ డేట్ వరకు మనకున్నాయి. ఇక్కడ కొన్ని ఫోటోస్ ఆల్బమ్స్ ఉన్నాయి. తర్వాత ఇదేదో కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం మనకు డేటా మొత్తం కనిపిస్తుంది అన్నమాట. డాక్యుమెంటేషన్ 64 డాక్యుమెంటేషన్ సేవ్ అయి ఉన్నాయి.
అంటే డేట్ మనకు 1980 అంటే ఇది ఎప్పుడైనా తయారు చేసినప్పటి నుంచి ఉంటుంది అనమాట. మనం యూజెస్ ఎప్పటి నుంచి చేస్తున్నాము అన్నది మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది లాస్ట్ వన్ మనకు డేట్ అనేది చూపిస్తుంది మనకు. మనకిక్కడ దానిపైన క్లిక్ చేయగానే కింద కనిపిస్తుంది అనమాట ఐకాన్ కొంచెం. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. మనం ఏది కావాలో దానిపైన క్లిక్ చేసుకుంటే ఆ డేట్ ఎప్పుడు అన్నది ఇక్కడ కనిపిస్తుంది. 2012/02 నెల మనకు అప్పటి నుంచి ఇది ఏదో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం అది డాక్యుమెంట్ పైన క్లిక్ చేసుకుంటే డాక్యుమెంట్ ఎప్పుడు సేవ్ అయినాయో ఆ సేవ్ అయిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. డేట్‌తో సహా అన్ని డాక్యుమెంట్స్ సేవ్ అయిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. వాటికి సంబంధించిన మెటా డేటా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇది మెటా డేటా మనం చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు ఇంకా ఇమేజెస్ కానీ ఇంకా ఏమైనా ఉన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. MP4 ఫైల్స్ ఏవో ఉన్నాయి. నెక్స్ట్ వన్ రెడ్మీ నో ఇంకా ఏవో చాలా కనిపిస్తున్నాయి సార్ ఇక్కడ. ఈ విధంగా మనము టైమ్‌లైన్ చూడడం వల్ల ఏమైతుందంటే ఎప్పటి నుంచి ఎక్కడి దాకా ఈ పెన్ డ్రైవ్‌లో డేటా ఉందో కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఈ ఫోటో పైన క్లిక్ చేస్తే ఆ ఫోటోకి సంబంధించిన మెటా డేటా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫోటో కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోకి సంబంధించిన మెటా డేటా కూడా మనకు వస్తుంది అన్నమాట. ఫైల్ మెటా డేటా పైన క్లిక్ చేసుకుంటే మనకు ఫైల్ మెటా డేటా అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా యాష్ వాల్యూ మనకు ఇది అన్నమాట. యాష్ వాల్యూ అంటే దీన్ని యాష్ వాల్యూ అంటారు. MD5 ఇది నేను మళ్ళీ మీకు నీట్‌గా చెప్తాను. ఈ యాష్ వాల్యూకి ఇంకా వేరే సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయాల్సి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్ట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. లిస్ట్ వైడ్‌గా అంటే మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్‌గా మనకు 2016లో ఏదో ఫైల్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే కంపెనీకి సంబంధించినవి ఉన్నాయి సార్. 2006 సంవత్సరం నుంచి స్టిల్ ఇప్పటి వరకు దీంట్లో ఏవైతే ఉన్నాయో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2008 2009 సంవత్సరం అయితే డాక్యుమెంట్స్ వేయడం జరిగింది దీంట్లోకి. తర్వాత వచ్చేసి 2012 ఏదో ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కిందకి వెళ్తే ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూసుకోవచ్చు అన్నమాట. 2014, 15 ఒకసారి కిందకి ఇట్లా లాక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు 2021లో మనకు కనిపిస్తున్నాయి. 2021లో ఏమున్నాయో అవి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి ఆ టైమ్‌లైన్ అనేది మనం యూజ్ చేసుకొని చాలా డేటా కలెక్ట్ చేసుకుంటూ ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేసుకొని ఈ సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవాలి అన్నమాట. ఈ విధంగా మనకు టైమ్‌లైన్స్ ఉంటాయి. ఇవన్నీ దీన్నే టైమ్‌లైన్ అంటారు. అంటే మనకు కోర్స్‌లో ఉన్నది చెప్తున్నా. టైమ్‌లైన్ ఇంటర్ఫేస్ అంటే దీన్నే టైమ్‌లైన్ ఇంటర్ఫేస్ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కీవర్డ్స్ అనేది ఇప్పుడు ఇంకా నేర్చుకోవాలి. యాష్ వాల్యూ అనేది ఇప్పుడు మనం చూస్తుంది యాష్ వాల్యూ. తర్వాత డేటా సోర్స్ అనేది మనం చూసాము అన్నమాట. నెక్స్ట్ వన్ దీంట్లో ఇంపార్టెంట్ ఇంకేమైనా ఉన్నాయంటే మనకు ఆండ్రాయిడ్‌కి సంబంధించినదైతే ఇంకా కనెక్ట్ చేయలేదు. ఇమేజ్ గ్యాలరీ ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు సార్. ఇప్పుడు సింపుల్‌గా ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసుకొని మనం కొంచెం డ్రాగ్ చేసేసి క్లియర్. ఇప్పుడు మనకు ఇమేజ్ అండ్ వీడియోస్ అని ఉన్నాయి. ఇమేజ్ అండ్ వీడియోస్ పైన మనం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఆల్మోస్ట్‌గా అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఇమేజెస్ ఏమున్నాయి, ఇంకేమున్నాయి ఈ విధంగా మనకు చూపిస్తాయి అన్నమాట. ఆల్ గ్రూప్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట.
దీంట్లో ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేది మనం మార్చుకోవాలి. మనకు దీనికి సంబంధించిన యాప్స్ డేటా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ఎలా ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం. ఇది యాప్స్ డేటా దీనికి సంబంధించిన ఏ కెమెరాతో తీశారు, ఎలా తీశారు, స్క్రీన్ షాట్ తీశారా లేకపోతే ఏంది అన్నది మనకు రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని మనం సెట్టింగ్స్ అనేది మార్చాలి. ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయితాం కాబట్టి సెట్టింగ్స్ ఏం మార్చట్లేదు. కాన్సెప్ట్ వైస్‌గా నేర్చుకుంటూ వెళ్తే అన్నీ మనకు తెలుస్తాయన్నమాట. ఇక్కడ వీడియోస్ అనేది కనిపించట్లేదు. వీడియోస్ అనేది మనకు మొత్తం కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం న్యూ ఫోల్డర్ పైన క్లిక్ చేసుకుంటే ఇంకా ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు చూపిస్తాయన్నమాట. మీరు ఒక్కసారి ఇమేజెస్ పైన క్లిక్ చేసినాం సార్ మనకు ఇమేజెస్ మాత్రం కనిపిస్తున్నాయి. అంటే మనకు వీడియోస్ అనేది దీంట్లో డిస్‌ప్లే కాలేదనుకుంటా. మనకిక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇవన్నీ మినిమైజ్ అయిపోతాయన్నమాట. మళ్ళా మనకు కావాలనుకుంటే ఏ దాంట్లో ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. 2021లో ఏమున్నాయో మనకు ఇక్కడ అన్నీ చూపిస్తున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు హోమ్ అని ఒకటి ఉంది. అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఐపీ డాక్స్, ఐపీ అడ్రెస్ ఏదైతే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనం ఇదే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా మనం ఇవన్నీ కూడా ఫైల్ ఎక్స్ట్రాక్ట్ హియర్ పైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని క్లిక్ చేసుకొని డైరెక్ట్‌గా అటాప్సీలోకి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మనం అటాప్సీలో చూసుకోవచ్చు అనమాట. అంతే అనమాట. డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు దీంట్లో కాన్సెప్ట్ గ్యాలరీస్ అయిపోయింది. ఇమేజ్ అండ్ గ్యాలరీస్ కనిపిస్తున్నాయి. డిలేటెడ్ హిస్టరీ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడా పెన్ డ్రైవ్‌లో ఏమున్నాయి అని చెప్తుంది సార్. మీరు అది ఫస్ట్ పాయింట్ 1 వచ్చేసి పెన్ డ్రైవ్‌లో ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకు డిలేటెడ్ హిస్టరీ. అంటే డిలీట్ అయిన హిస్టరీ ఏదైతే ఉందో మనం దాని గురించి ఇప్పుడు చూడాలి అన్నమాట. ఇక్కడ మనకు ఇంకా నెక్స్ట్ వన్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకు మెటా డేటా వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ మెటా డేటా. ఇప్పుడు మనం దీని గురించి దీంట్లో కూడా మనకు ఉంటుంది అన్నమాట. ఇది అన్నమాట. మనకు ఫోటోస్ సంబంధించిన మెటా డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ ఎన్ని ఫోటోస్ ఉన్నాయో దీంట్లోన అన్ని ఫోటోస్ అన్ని మనం మెటా డేటా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్‌గా మనకు యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఫోటోస్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డిలేటెడ్ హిస్టరీ ఫైల్స్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో. మనకి ఎన్ని డిలీట్ చేసినారు, ఏ ఫైల్స్ డిలీట్ చేసినారో ఆ ఫైల్స్ మనం చూసుకోవడానికి ఇక్కడ ఉన్నవన్నీ పెన్ డ్రైవ్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మనకు అలా చూపిస్తూ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే డిలీట్ అయిన హిస్టరీ ఏదైతే ఉందో దానిపైన మనం ఒకసారి చూసుకోవాలి అన్నమాట. మొత్తం ఆల్ ఫైల్ సిస్టమ్స్ 479 ఉంది. ఆల్ ఫైల్స్ మనం దీనిపైన క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు డిలీటెడ్ హిస్టరీ ఏదైతే ఉందో అన్ని హిస్టరీ వస్తుంది. థంబ్‌నెయిల్స్ పైన మనం క్లిక్ చేసుకుంటే మనకు థంబ్‌నెయిల్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. అంటే ఇది MP4 లేకపోతే ఇది ఏంటి అన్నది మనకు నీట్‌గా కనిపిస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది, మోర్ టైం. ఇది డిలీటెడ్ హిస్టరీ సార్. మనకు కావాల్సింది ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఏమైనా డిలీట్ చేసినారా అంటే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అన్నమాట. MP4 గానీ, PDF కానీ మనకు కనిపిస్తుంది సార్. PDF తర్వాత MP4 తర్వాత ఇంకేం JPG ఫోటోస్ కానీ ఆల్మోస్ట్‌గా మనకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి ఏది కావాలో కీవర్డ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు చెప్తాను. అంటే కొన్ని ఆప్షన్సే మనకు దీంట్లో రావడం జరిగింది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనకు కేస్ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు పెన్ డ్రైవ్ కాబట్టి పెన్ డ్రైవ్‌లో ఈ కేస్‌కి ఈమెయిల్స్ ఇంకా చాలా ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అన్నమాట.
స్మాల్ థంబ్‌నెయిల్స్ మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇవన్నీ మనకు డిలీటెడ్ సంబంధించిన కాన్సెప్ట్ అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. టేబుల్స్‌లో పెట్టేస్తున్నా. మొత్తం డిలీటెడ్ హిస్టరీ అనమాట. ఇవన్నీ మనకు డిలీటెడ్ సంబంధించిన హిస్టరీ. ఇక్కడ మనకు ఇంతకుముందు యాష్ వాల్యూ గురించి మాట్లాడాము. ఆ యాష్ వాల్యూ ఇప్పుడే మనకు రావడం జరిగింది. ఇక్కడే వచ్చేసింది. డిలీటెడ్ హిస్టరీలోనే మనకి యాష్ లుకప్ ఉంటుంది. ఇది కొంచెం మీకు నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. ఇదే మన కేస్‌లో చాలా ఇంపార్టెంట్. యాష్ లుకప్ అనేది డిలీటెడ్ హిస్టరీలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఏదైతే డిలీట్ అయిందో మోడిఫికేషన్ అంటే టైమింగు, యాక్సెస్ టైమింగు, తర్వాత వచ్చేసి సైజు, ఫైల్ టైపు, తర్వాత మనకు లొకేషన్ ఎక్కడ అన్నది ఇక్కడ మనకు యాష్ వాల్యూస్ అనేది కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ యాష్ వాల్యూస్ మనకు కనిపిస్తున్నాయన్నమాట. వీటి గురించి మనం కంప్లీట్‌గా నేర్చుకోవాలి అన్నమాట. దీన్ని మనం ఎట్లా ఇక్కడ కనిపిస్తుంది. దీని డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకు. దీన్ని రీడ్ చేసుకోవాలి. ఎలా రీడ్ చేయాలి? ఏంటి అన్నది మనం అంటే నెక్స్ట్ మనం నేర్చుకోవాలి సరే. ఫస్ట్ మనం దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాష్ వాల్యూ కనిపిస్తుంది మనకు. అంటే ఇక్కడ నేను ఒక సాఫ్ట్‌వేర్‌ని అయితే ఇంజెక్ట్ చేశాను. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. లాంచ్ చేస్తున్నాను. హెచ్ఎక్స్‌డి అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాను నేను. సింపుల్‌గా. ఇది అన్నమాట. మనకు దీని యాష్ వాల్యూ, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్‌లో కంప్లీట్‌గా మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్‌లో మనకు దీని వాల్యూస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే మనకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ రాదు అన్నమాట. ఇదేంటి అనేది మనం తర్వాత నేర్చుకుంటాం సార్ ఇది. మీరు ఫస్ట్ బేసిక్స్ అనేది కొంచెం కంప్లీట్ చేసుకుంటే యాష్ వాల్యూ అంటే ఏంటి? ఇవన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇది నేనిప్పుడు వేరే సాఫ్ట్‌వేర్‌ని ఇంజెక్ట్ చేశాను. దానివల్ల కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు హెచ్ఎక్స్‌డి అనే సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఈ విధంగా మనం ఏదైనా సరే టార్ బ్రౌజర్ ఇక్కడ దీనికి సంబంధించిన డేటా కొన్నింటికి డేటా ఉంటే మనం డాక్ టైప్ ఇది. అంటే డాక్యుమెంట్ టైపు. ఇది డాక్యుమెంట్ టైపు. ఏ దానికి యాష్ వాల్యూ ఉంటాయో అది మనకు చూపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా డిలీటెడ్‌కి సంబంధించిన హిస్టరీ. ఫారెన్సిక్ కొంచెం అంటే అర్థం అవ్వదు. ఫస్ట్ కొంచెం నిదానంగా చూసుకోవాలి అన్నమాట. ఇవన్నీ కూడా డిలీటెడ్‌కి సంబంధించిన హిస్టరీస్ అన్నమాట. మనం ఏదైతే డిలీట్ చేసినామో దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం. ఇది మెటా డేటా అన్నమాట. ఇది కొంచెం మనం నేర్చుకోవాలి. అంటే కొంచెం తెలుసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలో అక్కడ మనం క్లిక్ చేసుకుంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. కొంచెం ఇవి ఇంకా అంటే ఇది ఓపెన్ అవ్వాలి. అది కొంచెం ఎందుకు రావట్లేదు. కొంచెం చూడాలి. ఒక్క నిమిషం. ఫోల్డర్ అయితే వచ్చింది మనకు. దాంట్లో మ్యాటర్ ఏముందో చూపించట్లేదు. అది చూసుకోవాలి కొంచెం. బట్ మనకు ఈ విధంగా దీంట్లో ఉన్న డేటా గాని ఏదైనా బయటకి తీసుకొని దాన్ని ఎలా చేసుకోవాలో చూడాలి అన్నమాట. యాష్ వాల్యూ అంటే ఏందో అన్నది మనం దీంతో నేర్చుకుంటాం అన్నమాట. యాష్ వాల్యూ కొన్నింటికే ఉంటాయి. కొన్నింటికి ఉండవన్నమాట. దీంట్లో కొన్నింటికి ఉన్నాయి. కొన్నింటికి లేవన్నమాట. ఇమేజ్‌కి కంపల్సరీగా కొన్ని ఇమేజెస్ కానీ కొన్నిటికి మనకు చూపిస్తున్నాయన్నమాట. ఏ దానికి ఉన్నాయి, ఏ దానికి లేవో చూసుకోవాలి అన్నమాట. ఇది మనకు కంప్లీట్‌గా అన్నమాట. డిలీట్ అయిన హిస్టరీ ఏదైతే ఉందో ఈ హిస్టరీని మనం చూసుకోవచ్చు. ఎంత డిలీట్ చేసినారు అన్నది చూసుకోవచ్చు మనం మొత్తానికి.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఎంబీ ఫైల్ సైజ్ అని వస్తుంది ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. 50 ఎంబీ, 200 ఎంబీ, మనకు 33 ఫైల్స్ ఉన్నాయి. 1 జీబీ 9 ఫైల్స్ ఉన్నాయి. 1 టీబీ ఇలా కనిపిస్తుంది మనకు. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ఎంబీ సైజ్ ఫైల్‌లో మనం చూసుకోవచ్చు అనమాట. క్యాష్ వాల్యూ లేదు. బట్ చూడాలి అనమాట. నెక్స్ట్ వన్ ఎంబీ అయిపోయింది. ఎంబీ అనేది మనకు ఫైల్ సైజ్ ఎంబీ మనకు చూపిస్తుంది. తర్వాత మీటా డేటా అనేది ఒకటి ఉంటుంది. దీంట్లోనే మనకు ఇంకా ఒకటి మీటా డేటా. నెక్స్ట్ వన్ వచ్చేసి అనలైజ్ చేయడం. ఇక్కడ మనకు మీటా డేటా పైన క్లిక్ చేసుకుంటే మొత్తం మీటా డేటా అనేది మనకు పీడిఎఫ్ కానీ ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో డాక్ టైప్ ఫైల్స్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ మాత్రమే వస్తాయి. మీటా డేటాలో మనకు 65 ఫైల్స్ ఉన్నాయి. డాక్స్ అంటే పీడిఎఫ్ కానీ డాక్ టైప్ ఫైల్స్ కానీ లేకపోతే ఇంకెనీ టైప్ ఫైల్స్ అనేది మనకు ఇక్కడ మాత్రమే చూపిస్తున్నాయి. అంటే దీంట్లో ఇమేజెస్ అనేది యాడ్ కాలేదన్నమాట. ఓన్లీ పీడిఎఫ్ డాక్ టైప్ ఫైల్స్ మనకు చూపిస్తున్నాయి అన్నమాట. ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకి డాక్ టైప్ ఫైల్స్ అన్నమాట. ఇది ఎప్పుడు డిలీట్ చేసినాడు అనేది మనకు డేటా కూడా చూపిస్తుంది. దీని ఐడి కూడా చూపిస్తుంది. డిలీట్ అయిన ఐడి కూడా మనకు చూపిస్తుంది. కొంచెం అన్ని చదివితే మనకు సోర్స్ ఫైల్ మీటా డేటా కూడా మనకు వస్తుంది. ఈ విధంగా మనం డేటా ట్రాఫికింగ్, అదర్ సోర్స్ ఇవన్నీ టెక్స్ట్, దీంట్లో ఉన్న టెక్స్ట్ ఏముందో కూడా మనం చదువుకోవడానికి చూపిస్తుంది అన్నమాట. కొంచెం ఈ పేజ్లో ఏముందో డేటా చూపిస్తుంది. టెక్స్ట్ ఫైల్. నెక్స్ట్ వన్ ఆప్షన్స్ అన్నీ మనం అప్లికేషన్ ఆప్షన్స్ అన్ని కొన్ని చూసుకుంటే చూపిస్తుంది సార్. ఇది అప్లికేషన్ ఏముందో చూపిస్తుంది. దీంట్లో మనం డేటాలో ఏముందో చూపిస్తుంది మనకు. దీంట్లో ఏముంది దాంట్లో కొంచెం డేటా ఏముందో చూపిస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది. ఇది మనకు కొంచెం చూడాలి సార్. నేను కూడా కొన్ని చూసి మీకు చెప్తాను. ఇప్పుడు సిసి అనే డాక్ టైప్ ఉంది. ఇది కూడా మనకు కనిపిస్తుంది. బట్ టెక్స్ట్ అప్లికేషన్ టైప్ ఏమి కనిపించట్లేదు. కొన్ని చూడాలి, కొన్ని కనిపిస్తాయి మనకు. ఇంకా డేటా బయటికి తీసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ యువర్ ఫైల్ సేవ్ అని ఉంది. మనం ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రై చేసి చూద్దాం సార్ ఇప్పుడు. ఓకే, సేవ్. మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసినామో ఆ ఫైల్ అనేది సైబర్ క్రైమ్ ఇండియా. ఓకే ఓకే, అదేనా మనం డౌన్లోడ్ చేసినాం. ఒక్కసారి సార్ చెక్ చేస్తాం సార్. సైబర్ క్రైమ్ ఇండియా. ఓకే సార్, మనకు డాక్ టైప్లో ఏదైతే ఉందో అది మనం బయటికి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సార్. కనిపిస్తుంది ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా. డౌన్లోడ్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ పీడిఎఫ్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఈ ఫారెన్సిక్ సంబంధించింది ఏదో ఒకటి ఉంది. ఇది ఒకసారి డౌన్లోడ్ చేస్తా. టైప్ ఆటోప్సీ సేవ్. నెక్స్ట్ వన్ మనం ఎక్కడ సేవ్ అయిందో తెలియదు. ఇక్కడ వచ్చింది మనకు ఫారెన్సిక్ సంబంధించింది ఏదైతే ఉందో ఇది కూడా మనకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. మరి కొంచెం చూడాలి, ఇంకా కొంచెం సెట్టింగ్స్ ఏమైనా చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం బయటకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదా అన్నది ఇది కొంచెం చూడాలి సార్. సెలెక్ట్ ఆల్ వన్ టైం మనకు ఏమైనా ఉందా లేదా చూడాలి. యూ సెలెక్ట్ టైమ్ లైన్, యూ సెలెక్ట్ డైరెక్టరీ. మనకు డైరెక్టరీ కూడా ఒకటి ఉంది. ఈ డైరెక్టరీ గురించి మనం ఇప్పుడు చూద్దాం. డైరెక్టరీలో మనం ఇది మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది. డైరెక్టరీలో మనకు ఏ ఫైల్ టైప్లో కావాలో ఆ ఫైల్ టైప్స్ అన్ని ఒకేసారి తీసుకొచ్చేమో అనుకుంటున్నా. ఇది కొంచెం చూస్తే సరిపోతుంది. అన్చెక్ ఆల్, చెక్ ఆల్ అని ఉంది సార్. మనకు చెక్ ఆల్ పైన క్లిక్ చేసుకుంటే
ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనం చూసుకోవచ్చు. ఇది నేను చూసి చెప్తాను సార్ మీకు. మనం ఏ టైప్‌లో తీసుకోవాలి, మనకు లార్జ్ టైప్ అనేది చూపిస్తుంది, స్మాల్ టైపు. తర్వాత డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసుకొని డాక్యుమెంట్స్ గానీ, డొమైన్స్ గానీ, తర్వాత ఇమేజెస్ కానీ ఇవన్నీ మనం చూడొచ్చు. కొంచెం చూసి చెప్తాను నేను. ఈ విధంగా డేటాని బయటికి తీసుకోవచ్చు. మెటా డేటా ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కీవర్డ్స్ అయిపోయింది. యూజర్ కంటెంట్ సపోర్టెడ్ ఇదొకటి ఉంది మనకు. యూజర్ కంటెంట్ సపోర్టెడ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తున్నాయి. కీవర్డ్ సెర్చ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సార్. ఫోన్ నెంబర్స్ గానీ, ఐపీ అడ్రెస్ గానీ, ఈమెయిల్ అడ్రెస్ గానీ, యూఆర్ఎల్స్ గానీ ఏవైనా ఉంటే కీవర్డ్ సెర్చ్‌లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి, మనకి ఇక్కడ ఉన్న ప్రతీదీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా మనకు ఫైల్ కంట్రోల్ సిస్టమ్ నుంచి మనం 850 తీసుకోవచ్చు అనమాట మెటా డేటాని. ఇదొకటి మనం చూసుకోవచ్చు. ఒకసారి పెన్ డ్రైవ్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేయండి సార్. కంప్లీట్‌గా డిలీట్ చేసి అంటే పెన్ డ్రైవ్‌లో ఉన్న డేటాను కంప్లీట్‌గా డిలీట్ చేసేద్దాం. అంటే ఏదో ఒకటి ట్రై చేద్దాం. అంటే డేటా ఏం పెట్టకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు దీంట్లో సి డ్రైవ్‌లో డేటా ఉంది. అంటే మనకు ఎఫ్ డ్రైవ్‌లో డేటా ఉంది. ఇవంతా డేటా కనిపిస్తుంది. దీంట్లో ఏదైనా మళ్ళా యాడ్ అయిందో లేదో తెలియట్లేదు. ఇంకేం తెలియట్లేదు కాబట్టి కంప్లీట్‌గా డేటాని బయట రిమూవ్ చేసి మళ్ళా రేపు ఒకసారి నేను ట్రై చేసి కొత్త కేస్‌ని అప్లై చేసి మళ్ళా మీకు ఏమైనా అప్డేట్స్ చెప్తా సార్ నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ దాకా మనకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. అనలైజ్ అయిపోయింది, కీవర్డ్స్ అయిపోయింది. ఇంకా చాలా ఉంటాయి దీంట్లో మనకు. కొన్ని మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లొకేషన్ ఉంది ఇక్కడ. ఈ లొకేషన్ అనేది మనకు ఎఫ్ డ్రైవ్‌కి సంబంధించిన ఏమైనా లొకేషన్స్ ఉంటే మనం చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు లొకేషన్ అనేది అవసరం లేదు. ఇంకొకసారి చెప్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటుంది. ఇది కూడా తర్వాత చెప్తాను సార్ నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి రిపోర్ట్. ఇప్పుడు చాలా మందికి ఇంపార్టెంట్ ఏంటంటే రిపోర్ట్. రిపోర్ట్ సబ్మిట్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఎలా రిపోర్ట్ చేసుకోవాలి అన్నది. రిపోర్ట్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం కంప్లీట్‌గా చూద్దాం సార్. ఒక్క నిమిషం. రిపోర్ట్ జనరేట్ పైన క్లిక్ చేసుకోండి సార్. ప్రెజెంట్‌గా అన్నీ ఒకసారి చూసుకొని నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు హెచ్టీఎంఎల్ రిపోర్టే తీసుకోండి బావుంటుంది. ఇంకా మిగతా రిపోర్ట్ బావుండదు. కాబట్టి హెచ్టీఎంఎల్ రిపోర్ట్ తీసుకొని మీరు హెడర్ నేమ్ ఏం పెట్టుకోవాలని అడుగుతుంది. ఫోల్డర్ నేమ్ ఏం పెట్టుకోవాలో అడుగుతుంది. మీ ఇష్టం వచ్చినది పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి పెట్టుకుంటున్నా. సైబర్ కింద సైబర్ ఇలా పెట్టుకున్నా సార్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం రిపోర్ట్ తీయాలి అంటే నెక్స్ట్ ఇది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ అంతే సార్. ఇంకా ఫినిష్. ఆల్ రిపోర్ట్స్ కావాలా అని అడుగుతుంది. ఆల్ రిపోర్ట్స్ కావాలి కాబట్టి చూజ్ యువర్ రిపోర్ట్స్ అని అడుగుతుంది. ఏ రిపోర్ట్ కావాలి నీకు అని అడుగుతుంది. మనకి ఇక్కడ 5 కనిపిస్తున్నాయి. ఒకటి యూజర్ కంటెంట్ సపోర్టెడ్, కీవర్డ్స్, తర్వాత డేటా సోర్స్, ఎక్స్పైర్డ్ డేటాబేస్, మెటా డేటాబేస్ కనిపిస్తుంది. మొత్తం కావాలి కాబట్టి కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ మనకు ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ అనేది మనకు ఒక అంటే ఇంటర్నెట్‌లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట మనకు. ఇప్పుడు మనం దీనిపైన రైట్ క్లిక్ చేసేస్తే అయిపోతుంది. అంతే. ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇది రిపోర్ట్ అనమాట. సారీ. టెక్స్ట్, ఫైల్స్, మెటా డేటా, సోర్స్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. మెటా డేటా వచ్చేసి మనకు ఏం లేదు. ఎక్స్‌ప్లైట్స్ వచ్చేసి మనకు అంటే ఇక్కడ ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. ఆ రెడ్మీ ట్రేస్ ప్రైమ్ నుంచి ఒక ఫోటో తీయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నికాన్ ఏవో కొన్ని ఉన్నాయి సార్. ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు. ఆల్మోస్ట్‌గా డేటా చూపిస్తుంది. నెక్స్ట్ కీవర్డ్స్ పైన క్లిక్ చేసుకుంటే మన కీవర్డ్స్ అనేది ఇక్కడ అన్ని కీవర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేసినారో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ మెటా డేటా. మెటా డేటా అంటే ఫైల్స్ అనమాట. అంటే
మనం ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని మెటాడేటా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకోండి సైబర్ క్రైమ్ అని ఉంది. మన మన రిపోర్ట్ అనమాట సైబర్ క్రైమ్ అనేది. సైబర్ అనేది మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకు ఫోటోస్ సంబంధించింది డేటాబేస్ అనమాట. ఈ రిపోర్ట్ అంతా కూడా మనం ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే సింపుల్‌గా మనం దీన్ని క్లోజ్ చేసేసి రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది మనకు? ఎక్కడైతే సేవ్ చేశామో అటాప్సీ అనే ఫోల్డర్‌లో సేవ్ చేశాం కాబట్టి మనం టెస్ట్‌లోకి వెళ్తే ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి సార్. ఇక్కడ 2 రిపోర్ట్‌లు ఉన్నాయి. ఏ రిపోర్ట్ మనకు కావాలో ఆ రిపోర్ట్ మనం తీసుకుంటున్నాం. రిపోర్ట్ ఈ రోజు సంబంధించిన రిపోర్ట్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ పైన క్లిక్ చేసుకుంటే మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ మనం రిపోర్ట్ పైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా రిపోర్ట్ అనేది ఓపెన్ అయితుంది అన్నమాట. ఈ విధంగా మనకు. సింపుల్ అన్నమాట. అంతే ఇంకేం లేదు. ఈ విధంగా మనం బేసిక్స్ అనేవి కంప్లీట్‌గా మనకు వచ్చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఎవరైనా పెన్ డ్రైవ్ గానీ, లేకపోతే ఇంకేదైనా ఉంటే ఇక్కడ వరకు మనం కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైతే చెప్పానో నిన్న క్లాస్‌లో ఎట్లా మనం రిపోర్ట్ చేసుకోవాలో చెప్పాను. బట్ ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కేస్ పట్టి వస్తుంటాయి. మనం ఆండ్రాయిడ్ అటాచ్ చేసినప్పుడు ఆండ్రాయిడ్‌కి సంబంధించిన కేస్ ఉంటుంది. లేదు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తే హార్డ్ డిస్క్ సంబంధించింది, క్లౌడ్ కనెక్ట్ చేస్తే క్లౌడ్ అలా చాలా టైప్ ఉంటుంది. ఇది ఓన్లీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు గానీ, మెమరీ కార్డ్ కనెక్ట్ చేసినప్పుడు గానీ, ఇంకా వేరే ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు మనకు చూపిస్తుంది అన్నమాట. ఇది మొత్తానికి మనకు సంబంధించిన డేటా అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి అడిగితే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ మీకు. ఇది మనకు ఎలా కేస్‌ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఓపెన్ ఎలా చేసుకోవాలి. అంటే ఓపెన్ అంటే ఫస్ట్ మనం కేస్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. లేదా మన రీసెంట్ కేస్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తానికి మనకు డేటాని ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా వచ్చేసి మన కోర్స్‌లో వచ్చేసి హాష్ వాల్యూ గురించి నేను చెప్పాను. మీకు ఇంకా కొంచెం చెప్పాలి. డేటా సోర్స్ గురించి చెప్పాను. కేస్ డేటా సోర్స్ గురించి చెప్పాను. తర్వాత వచ్చేసి కీవర్డ్స్ సెర్చ్ చేయడం ఎలా అనేది చెప్తాను నేను ఇంకా మీకు. టైమ్‌లైన్స్ గురించి చెప్పాను. ఇమేజ్ గ్యాలరీ గురించి చెప్పాను. రిపోర్ట్ ఎలా తీసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. థర్డ్ పార్టీ మోడల్స్ ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయి గదా! రిపోర్టింగ్ అన్నమాట. మనం ఇక్కడ రిపోర్టింగ్ అనేది ఎలా తీసుకోవాలో చెప్పాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఇంక అంతే రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో జనరల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ కీవర్డ్ సెర్చ్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మనం తర్వాత క్లాస్‌లో నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్‌గా మనకు డేటా ఏదైతే కేస్‌ది కనెక్ట్ చేసిన తర్వాత, కేస్ కంప్లీట్ చేసిన తర్వాత, మనం ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, డేటా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి అన్నది కంప్లీట్‌గా నేను చెప్పడం జరిగింది. ఇది పెన్ డ్రైవ్‌కి సంబంధించింది. మరి ఇంకా వేరేది ఏదైనా పెట్టుకుంటే చూడొచ్చు. ఎంప్టీ పెన్ డ్రైవ్ పెట్టి ఒకసారి ట్రై చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ మనకు తెలుస్తాయన్నమాట. నేను అది ట్రై చేసి మీకు చెప్తాను సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి సార్. కొన్ని ఫారెన్సిక్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని కొంతవరకు అంటే ఫ్యూచర్‌లో మనకు ఏదైనా ఇట్లాంటి సమస్యలొచ్చినప్పుడు కొంచెం యూజ్ అయితుంది సార్ మనకు. అంటే కొంతవరకు అయినా యూజ్ అయితుంది. ఎప్పుడైనా మనకు ఎగ్జాంపుల్‌గా హ్మ్, డేటా డిలీట్ అంటే ఏదైనా ఒక ఎవిడెన్స్ అనేది మనం చెక్ చేసుకోవడానికి యూజ్ అయితుంది. ఏమైనా డిలీట్ చేసినారా లేదా? ఎప్పుడైనా మనమే డిలీట్ చేసుకున్న వాటిని మనం గూడా రికవరీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం డిలీట్ చేసుకున్నా గూడా. ఏదైనా ఫైల్ గాని ఎలాంటివైనా డిలీట్ చేసినప్పుడు మనం గూడా ఓన్‌గా రికవరీ జేసుకోవచ్చు. ఇదంతా కలిసి మనకు నిన్న క్లాస్, ఈరోజు క్లాస్ కొంచెం అర్థమైందనుకుంటాను. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మళ్ళా నేను చెప్తా సార్. అటాప్సీ ఎట్లా ఇన్‌స్టాల్ జేసుకోవాలి? నెక్స్ట్ వన్ వచ్చేసి అటాప్సీ గైడ్‌లైన్స్ అంటే గైడ్‌లైన్స్ చెప్పాను. అటాప్సీ కేస్ ఎట్లా రిజిస్టర్ జేయాలి? పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి రిజిస్టర్ ఎలా చేసుకోవాలి? నెక్స్ట్ వన్ లోపల ఉన్న ఇక్కడున్న ఆప్షన్స్ ఎట్లా మనం చూసుకోవాలి అన్నది కంప్లీట్‌గా చెప్పాను. డేటా సోర్స్ అన్నది ఇక్కడ ఒకటి యాడ్ డేటా సోర్స్ అని అడుగుతుంది. మనం ఇంకా ఇక్కడున్న డేటానే కాకుండా ఇంకొక డేటాని యాడ్ జేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ డేటాని యాడ్ జేయొచ్చు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి
అక్కడ దాకా మనకు బేసిక్స్ అనేది సరిపోతుంది అనమాట. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి సార్. ఎవరైనా సిస్టమ్ ముందు ఉన్నారా సార్? సిస్టమ్ ముందు కూర్చున్నారా? చంద్ర సార్ ఏమైనా ప్రాక్టీస్ చేసినారా? సార్ ప్రాక్టీస్ చేసి ఓకే. ఎవరైనా ప్రాక్టీస్ చేసినారా సార్? ఎవరైనా ప్రాక్టీస్ చేసుంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్తా సార్. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది సార్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. టైం ఉన్నప్పుడు చూసి కొంచెం ప్రాక్టీస్ చేయండి. చెప్తే వినడానికి కొంచెం ఉంటుంది గానీ, మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని అంటే మనం ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు కొత్త కొత్త ఆప్షన్స్ అనేవి మనకే తెలుస్తాయి. మనం ఎంతవరకు చెప్తామో కొంతవరకు చెప్తాను నేను. ఇక్కడ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిపోర్ట్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి అన్నది. ఆ రిపోర్ట్స్ ఎక్కడ మనం సేవ్ చేసుకున్నాం, కంటెంట్ ఏంది, రిపోర్ట్ ఏంది, ఎక్కడ రిపోర్ట్స్ పెట్టుకున్నాము. కొంచెం మనం అంటే కొంచెం దీంట్లో యూజ్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ తెలుస్తాయి సార్ మనకు. అంతే. ట్యాగ్స్ దీంట్లో కొన్నే ఉన్నాయి సార్. ఇంకా చాలా డేటా వస్తుంది. చాలా అంటే చాలా వస్తుంది. బట్ పెన్ డ్రైవ్‌లో ఉన్న డేటా కొంచెం ఉంది. సగమే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దాకా సరిపోతుంది మనకు. నెక్స్ట్ ఇంకా కొంచెం యాడ్ చేసినప్పుడు ఇంకా వేరే కంటెంట్స్ యాడ్ అయితాయన్నమాట. సరే సార్. డౌట్ లేదంటే క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. సార్. ఓకే సార్.